అందరికీ నమస్కారం. ఈరోజు మన విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మన చైర్మన్ గారు సత్యారావు గారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన సత్యారావు గారు ఈ సంస్థని ఒకరోజుకి మరి ప్రజల్లోకి మామూలుగా తీసుకెళ్ళలేదు. ఆయన సేవలు ఎంత సేవలు చేస్తున్నాడంటే పేద ప్రజలకి మరి ఉచిత విద్య కానీ, అలాగే ఆహార పథకం నిరుపేదలకి ఎవరైనా సరే, అనాథలు కానీ ఎవరైనా సరే ఈ మధ్యాహ్న భోజన పథకం గవర్నమెంట్ ఎలాగైతే మరి పెడుతుందో ఈయన చేతనైనంత వరకు పేద ప్రజలకి ఆయన తోచిన విధంగా మరి ఈ ఆహారం అనేది మరి పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన చూసారు ఇక్కడ ఉచిత పేదలకి ఉచిత విద్యతో పాటు వైద్యాన్ని కూడా అందిస్తున్నాడు. అంతేకాకుండా చాలా మందికి ఎవరికైనా ఏదైనా సహాయం ఉందంటే ఆయనకు తోచిన విధంగా ఆయన ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన సేవ అయితే చేస్తున్నాడు. మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే, దయచేసి మన అందరం కూడా సత్యారావు గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈయనేమి కోటీశ్వరుడే కాదు, ఈయనకేమైనా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు లేవు. అయినా సరే ఈయనకి ఆ భగవంతుడు ఈయనలో ఉండి ఈ రోజు ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడంటే మన అందరూ కూడా ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలి. ముఖ్యంగా ఈయన ఆర్ఎంపీ డాక్టర్. అంటే ఆర్ఎంపీ డాక్టర్ గురించి మీ అందరికీ తెలుసు. ఆయన గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి ఎవరికైనా ఆపద అనేసరికి టక్కుమని గుర్తొచ్చేది మరి ఎంబీబీఎస్ డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారంటే వాళ్ళు టౌన్లో ఉంటారు, పెద్ద పెద్ద సిటీలో ఉంటారు. కానీ పల్లెటూరులో ఉండేది ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు. వాళ్ళు ఇమ్మీడియట్లీ బాబు మాకు ఇలా ఒంట్లో బాగోలేదంటే ఇమ్మీడియట్లీ స్పందించి అర్ధరాత్రి అపరాత్రి అని ఉండదు, వాళ్ళకి ఎండ వాన అని ఉండదు. ఏ టైంలో ఫోన్ చేసినా ఇమ్మీడియట్లీ వెళ్ళి ఆదుకునే వ్యక్తులు వాళ్ళకి. మీకు ఫస్ట్ ఎయిడ్ నిజంగా చెప్పాలంటే చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఈవేళ వాళ్ళకి ఏదైనా వైద్యం ఇమ్మీడియట్లీ అత్యవసరం వచ్చిందంటే ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్లు మరి స్పందిస్తారు. వెళ్ళి వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళ ప్రాణాన్ని కాపాడతారు. తర్వాత పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మరి ఈ లోపుని పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చాలా వైద్యం చేసుకునే లోపలికి వాళ్ళకి ముందు ప్రాణం అయితే నిలబెడతారు వీళ్ళు. అలాంటి మరి వైద్య నారాయణహారు అన్నారు పెద్దలు. అలాంటిది ఆయన ఆ వృత్తిలో ఉండి, వైద్య వృత్తిలో ఉండి కూడా పేద ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆయన ఒక మంచి దీక్షను పట్టాడు. ఏంటంటే నా సాయశక్తిలో నాకు చేతనైనంత వరకు నాకు 10 రూపాయలు వస్తే నేను ఒక 5 రూపాయలు పేద ప్రజలకు ఖర్చు పెడతాననే ఉద్దేశంతో మంచి మనసుతో ఈ రోజు ముందుకు వచ్చి ఇలా చూసారా. ఈ రోజు ఏదో కొత్తగా ఈ రోజు ఏదో ఈ బస్ పెట్టలేదు, ఇలా ఎన్నో రోజుల నుంచి ఈ సేవలన్నీ నడుపుతున్నాడు. నెలలో నాకు తెలిసి ఇప్పుడు ఇంచుమించు 1 year అయింది. ఈ 1 year లోపల 100 కార్యక్రమాలు చేశాడు. 100 ఉదాహరణకి నా బర్త్డేకి స్వయంగా నేను రూపాయి ఇవ్వలేదు. అయినా సరే అన్నయ్య గారు మీరు రావాలి, వచ్చి మా సేవా ట్రస్ట్ ద్వారాగా మీరు ఒక 10 మందికి భోజనం పెట్టండి, 10 మందికి దుప్పట్లు ఇవ్వండి, 10 మందికి బుక్స్ ఇవ్వండి, పెన్నులు, చిన్నపిల్లలకి, అనాథ పిల్లలకి బుక్స్ ఇవ్వండి అని నా చేతుల ద్వారాగా పంపిణీ చేయించిన మహోన్నత వ్యక్తి, మంచి వ్యక్తి. మరి 10 మందికి కూడా ఇలాంటి వాళ్ళు 10 మంది కూడా ఆదర్శంగా తీసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈయనకి మన అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండి ఈయన చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ముందు ఉండి మరి జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవుకుంటున్నాను. జై హింద్. సత్యారావు గారిని ఆశీర్వదించాలి మీరు. నిజంగా చెప్పాలంటే సత్యారావు గారిని ఆశీర్వదించాలి మీరు అందరూ కంపల్సరీగా. ఏంటమ్మా వస్తానైతే చూడమ్మా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.